హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. జై శ్రీరామ్. నేను ఈరోజు మీకు పులావ్ పెట్టుకున్న రాగి పిండితో రాగంబలు చేసి చూపిస్తున్నాను అండి. ఫ్రెష్గా చేస్తానండి నేనైతే. మీకు చూపించడానికి పులావ్ పెట్టుకుంటే పుల్లగా టేస్ట్ బాగుంటుంది అంబలి. అలా కూడా ఎలా చేయాలో చూపిస్తున్నాను. 2 స్పూన్ల పిండి నైట్ నానబెట్టుకొని పెట్టుకున్నాను. ఈ పిండి మార్నింగ్ 2 స్పూన్ల పిండికి 3 గ్లాసుల వాటర్ పోసి ఒకసారి మిక్స్ చేసి ఇది మార్నింగ్ కలుపుతున్నాను. ఇప్పుడు మనకి నైట్ నానబెట్టుకున్న పిండి చూడండి ఎంత కలర్ డిఫరెంట్ ఉంది. మార్నింగ్ది, ఇది చిన్న గిన్నెలది, నైట్ది. ఆ 2 కలిపేసేసుకోవాలి. ఈ 2 స్పూన్లు, ఆ 2 స్పూన్ల పిండి, మొత్తం 4 స్పూన్ల పిండికి 3 గ్లాసుల వాటర్. మళ్ళీ నానబెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, దాంట్లోనే వేసేసాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసి స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసాను. ఇది చిక్కబడేదాకా, అంబలి చిక్కబడేదాకా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే అడుగు మనం వేయగానే కలపకపోతే, కొంచెం కల్లుప్పు వేస్తున్నాను, వేయగానే కలపకపోతే ఆ పిండి అనేది కిందనే పట్టేసుకొని మాడిపోతుందండి. స్టార్టింగ్ అయితే 2 టైమ్స్ కలిపి వదిలేస్తే అదే మంచి మరుగుతుంది. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అట్లా ఒకసారి మరిగించుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా చల్లగా కొంచెం గట్టిగా అయిపోతుందండి. చూపిస్తాను మీకు. ఇదిగో చల్లగా అయింది, చల్లగా అయిపోయింది, చిక్కగా అయింది. దాంట్లోనే ఒక 5 స్పూన్ల మజ్జిగ తీసుకొని, ముందు మజ్జిగ చిలికాను, పెరుగు తీసుకొని మజ్జిగ చిలికి తర్వాత అంబలేసి బాగా మిక్స్ చేశాను. అది బాగా మిక్స్ అయిన తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, బాగా చల్లదనం కదండి ఆనియన్స్, ఇట్లా చేసుకోండి. న్యాచురల్గా తాగితే బాగుంటుందండి. క్లాత్ చుట్టుకొని న్యాచురల్గా దీనికి బట్ట చుడతాను నేను. 1 స్పూన్ సాల్ట్ వేసాను. అన్నీ మిక్స్ చేసేసి ఒక క్లాత్ చుట్టుకొని పక్కన పెట్టుకొని లంచ్ తర్వాత అలా తీసుకుందామని క్లాత్ చుట్టూ పక్కన పెట్టేస్తా. చూడండి అయిపోయింది. మూత పెట్టుకొని క్లాత్ చుట్టేసి, ఇంకా నేను మా బాబాయ్ అయితే ఇట్లా క్లాత్ చుట్టుకొని కొంచెం ఒక 50% చల్లైనా తాగుతామండి. ఇంకా మా ఆయనకైతే ఒక 2 ఐస్ ట్యూబ్స్ వేస్తాను, మీకు చూపిస్తాను. తాగేటప్పుడు నేను చూపిస్తాను. ఇదిగోండి, ఒక 3 అవర్స్ అలా పక్కన ఉంచేస్తాను. ఇంకా వంట అయ్యి భోజనం అయిన తర్వాత మీకు చూపిస్తాను. ఇదిగోండి వచ్చేసాను. మళ్ళీ ఒక 3 అవర్స్ అలా వదిలేసాను. 50% అలా చల్లగా అయిందండి. ఇప్పుడు మా ఆయనకు సర్వ్ చేస్తున్నాను గ్లాస్లో పోసి. ఇంకా ఆయన ఐస్ ట్యూబ్స్ కూల్గానే తాగుతారండి. ఐస్ ఫ్రిడ్జ్లో పెట్టించినా తాగుతాడు ఆయన, కాబట్టి తన కోసం 2 ఐస్ ట్యూబ్స్, మళ్ళీ కొంచెం గార్నిష్కి కొత్తిమీర, కొంచెం ఆనియన్. ఇది మా ఆయనకి ఇచ్చేసాను. ఇంకా గ్లాసు ఇవన్నీ వేసి. నా వీడియోలో వచ్చిందో కామెంట్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్. బాయ్. ఇది మా బాబు కోసం రెడీ చేసి, బాబు ఎప్పుడు బెల్లంతో తాగుతాడు, ఈరోజు మజ్జిగతో ఇచ్చాను. బాయ్.